హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక విషయం కోసం చర్చించుకుందాం. ఇప్పుడు మనం 'రాజకోట రహస్యం' సినిమా చూసుంటారు. 'గండికోట రహస్యం' సినిమా చూసుంటారు. 'రాజ్‌మహల్ రహస్యం' సినిమా చూసుంటారు. అలాగే 'రహస్యం' అనే సినిమా కూడా చూశారు. ఈ రహస్యాలన్నింటినీ తలదన్నే రహస్యం 'ఋషికొండ ప్యాలెస్ రహస్యం'. ఈ మధ్య ఇది చర్చనీయాంశమైంది. ఎందుకు చర్చనీయాంశమైంది? ఒక ప్రభుత్వ భవనాన్ని అంత సీక్రసీ మెయింటైన్ చేస్తూ నిర్మాణం చేయడంలో ఎక్కడ అర్ధరహితం అనమాట. ఎక్కడ కూడా అర్థం లేదు. అసలు ప్రభుత్వ కార్యక్రమాలే అన్నీ కూడా ట్రాన్స్పరెన్సీలో ఉండాలి, అంటే పారదర్శకంగా ఉండాలి, ప్రజాస్వామ్య దేశంలో అన్నీ కూడా ప్రజలకు తెలిసి ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకోవటం, దాని మీద అనేక ఉద్యమాలు జరగటం, దాంట్లో సమాచార యాక్ట్ ఒకటి రావటం, 2005 సమాచార చట్టం అనేది అనేక ఉద్యమాల ఫలితంగా అది చట్టంగా రూపం ధరించి ప్రతి విషయాన్ని తెలుసుకునే కనీస హక్కు అనేది ప్రతి పౌరునికి ఉంది అనేది అది కల్పించబడింది అనమాట. దీనికి విరుద్ధంగా ఋషికొండని శుభ్రంగా బోడిగుండు చేసేసి, ఋషికొండ అనేది ఒక ఐకాన్ విశాఖపట్నం నగరానికి కానీ, విశాఖపట్నం జిల్లాకు కానీ, రాష్ట్రంలో నుంచి ఇతర ప్రాంతాల్లో వచ్చిన వారికి, చిన్నప్పటి నుంచి ఇక్కడ విశాఖపట్నంలో పెరిగిన వారికి ఋషికొండ అంటే ఒక ఆరాధ్యమైనటువంటి పర్యావరణ ప్రాంతము అని అనిపిస్తుంటుంది అనమాట. అక్కడికి వెళ్ళగానే ఒక అనిర్వచనీయమైనటువంటి అనుభూతి కూడా అనిపిస్తుంది, పొందుతారనమాట. అటువంటి ఋషికొండని పరంగా అది కంప్లీట్గా నాశనం చేసేసి అనేక కోర్టులు మొట్టికాయలు పెట్టాయి, నేషనల్ ట్రిబ్యునల్ మొట్టికాయ పెట్టింది. పెట్టినా సరే గవర్నమెంట్ కేర్ చేయకుండా చుట్టూ డేరాలు కట్టేసి, పరదాలు కట్టేసి, లోపలికి ఎవరికి ఎంట్రన్స్ లేకుండాను ఒక సీక్రెట్ ప్యాలెస్ని నిర్మించారన్నమాట. ఒక ప్యాలెస్ కాదు, సుమారు 8 భవనాలని చెప్తున్నారు. ఇప్పటికే అన్ని భవనాలు కూడా ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి ఇటీవల అందరికీ చూపించారు కొన్ని భవనాలు అయితే. దీనికి 452 కోట్లు అయింది అని చెప్పేసి చెప్పుకుంటున్నారు అనమాట. 452 కోట్లతో నిర్మాణం జరిగి అదే పబ్లిక్ బిల్డింగ్ అయితే ఆ పబ్లిక్ బిల్డింగ్ అనేది పబ్లిక్ తెలియకుండా చేశారన్నమాట. అలాంటి పరిపాలనలో ప్రజలు అందుకే ఒకసారి ఆలోచించారు అందరూ కూడా, ఏంటి జరుగుతుంది అని. చివరికి ఈ పర్యావరణానికి హాని కలిగించి బిల్డింగుల నిర్మాణం జరుగుతుంది, ఏంటి నిర్మాణం చూద్దామని చెప్పేసి మరి పెద్దలు ఊరుకుంటారా? హైకోర్టుకి వెళ్ళారు. సిపిఐ నారాయణ గారు హైకోర్టుకి వెళ్ళి ఒక ప్రత్యేక అనుమతి తెచ్చుకొని అప్పుడు ఆ రోజుల్లో చూశారు. కానీ అప్పటికి నిర్మాణం ఇంకా కొనసాగుతుంది కాబట్టి లోపల ఏం జరిగింది అనేది ఏమీ తెలియలేదనమాట. ఇంక పూర్తిగా అంత పకడ్బందీగా నిర్మాణం చేశారన్నమాట. ఈ నిర్మాణం అంత దానిగా చేయవలసిన అవసరం ఏముంది? అది దేనికోసం నిర్మాణం చేశారు? ఇవి ఒక మాజీ మంత్రి ఇటీవల దాని మీద ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఏంటి అని అంటే క్లారిఫికేషను, నిర్మాణం జరగకపోవడం ఏంటి, ఇక్కడ రాష్ట్రానికి ఈ ముఖ్యమైన పట్టణం, ఈ పట్టణానికి విశాఖపట్నం పట్టణానికి మరి ప్రధానమంత్రి వస్తారు, రాష్ట్రపతి వస్తారు, రాష్ట్రపతి వచ్చేటప్పుడు ఎక్కడ ఉంటారు అని ఎంత పిచ్చిగా వివరణలు ఇస్తున్నారు ఈ మంత్రులు. కనీసం అవగాహన కూడా లేదా? ఆ కొండ మీద తీసుకెళ్ళి ప్రధానమంత్రిని రాష్ట్రపతిని పెడితే అది ఆ కొండ ఎక్కడదనుకుంటున్నారు? ఈ దేశానికి సరిహద్దు ప్రాంతం అది. ఈ దేశానికి బంగాళాఖాతం అనేది ఒక సరిహద్దు ప్రాంతం. కొద్ది దూరంలో అంతర్జాతీయ జలాలు కూడా ఉంటాయి. అంతర్జాతీయ జలాల దగ్గరకు తీసుకెళ్ళి ప్రధానమంత్రిని రాష్ట్రపతిని పెడతారా? అక్కడే 2-3 కిలోమీటర్లతో ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశంలో ఐఎన్ఎస్ కళింగ కూడా నిర్మాణం చేశారన్నమాట. విశాఖపట్నం నగరానికి ఎప్పుడైనా సరే అధికార పర్యటనలో కానీ ఏ పర్యటనలోనైనా సరే రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ వచ్చేటప్పుడు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ కలిగినటువంటి ఐఎన్ఎస్ డాగా ప్రాంతంలో అక్కడ ఉంచుతారన్నమాట. ఎందుకు అంటే అక్కడ సెక్యూరిటీ పరంగా అనేక కట్టుదిట్టమైన చర్యలు ఉంటాయి కాబట్టి. అంతేగాని తీసుకెళ్ళి ఇది గవర్నర్ కోసం కట్టాము, లేకపోతే ప్రధానమంత్రి కోసం కట్టాము, రాష్ట్రపతి కోసం కట్టాము అనేది అన్ని అభూత కల్పనలు అనమాట. ఏది ఏమైనా సరే ఈ ఋషికొండ ప్యాలెస్ ఒక రహస్యంగా నిర్మించడం జరిగింది. రహస్యంగా నిర్మించి అది నివాసం కోసమే అయ్యి ఉంటుంది. ఎందుకంటే బాత్ టబ్లు, తర్వాత 30 లక్షల బాత్ టబ్ అని చెప్తున్నారు. అలాగే సీ వ్యూ కలిగేటువంటి బాత్రూమ్లు,
వ్యూ కలిగేటువంటి బాత్రూముల నిర్మాణం ఇవన్నీ కూడా జరిగాయి అంటే ఇటువంటి అన్నింటి మీద కూడా ఒకసారి కమిటీ ఒక కమిటీ ఏర్పాటు జరిగి అసలు ఇటువంటి ధన దుర్వినియోగం అనేది ఈ వ్యయం ఎలా చేశారు, ఏ అప్రూవల్స్తో చేశారు, ఎవరో అనుమతి ఇచ్చారు, ఇంత భారీ ఎత్తున ఒక పక్క రాష్ట్రంలో రోడ్లు లేక ఒక పక్క సరైన అవస్థాపన ఇవి జరగక అభివృద్ధి చెందక రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ క్లిష్ట పరిస్థితుల్లో అంత వ్యయం దానికి ఎందుకు చేయవలసి వచ్చిందో ఒకసారి కమిటీ వేసి పరిశీలన చేయాలి అని అందరూ ఆశిద్దాం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.